హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాలరాత్రి సీజన్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సీజన్ 1 చూసాకే ఈ వీడియో చూడండి, లేదంటే ఏం అర్థం కాదు. మరి ఒక్కడే చెప్తాను, ఈ సిరీస్ మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. అమ్మ బాబోయ్, ఏంట్రా అది, ఆ సావులేంద్రా బాబు, ఇల్లా లేక బ్రూతలౌజా అని మనకైతే డౌట్ వస్తుంది. మైండ్ బెండింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సిరీస్ అయితే టైం వేస్ట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. నేను సీజన్ 1 లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒక్కసారి చూసేయండి. సీజన్ 1 చూసాకే ఇది చూడండి. సరే, స్టార్ట్ చేద్దాం. ఇక ఈ సిరీస్ సీజన్ 1 ఎండింగ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇక మన సత్య అసిస్టెంట్ సుమన్ ఆ పని మనిషిని ఫుల్ గా నిలదీస్తుంది. అరుణ్ పోయిన టైంలో నువ్వు ఇంట్లో లేవు కదా, ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అడుగుతుంది. పని మనిషి ఏమో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళానని కవర్ చేస్తుంది. కానీ అక్కడే సత్యకి ఒక డౌట్ అయితే వస్తుంది. ఆ పని మనిషి నోట్లో పాన్ నమలడం చూస్తాడు. సేమ్ స్మెల్ అరుణ్ డెడ్ బాడీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది. సో మ్యాటర్ ఏదో తేడా కొడుతుంది. ఈమెకి ఆ అరుణ్ గాడికి ఏదో లింక్ ఉంది, వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయి ఉంటారని సత్య డౌట్ పడతాడు. మరొక పక్క మన దేవి ఫుల్ టెన్షన్ లో ఉంటది. సైలెంట్ గా ఆ ఇంట్లో నుంచి ఎస్కేప్ అయ్యి ఒక బోట్ లో కూర్చొని చనిపోయిన లవర్ చిరాగ్ గడ్తో సీరియస్ గా డిస్కషన్ పెడుతుంది. పోలీసులు తన మీద డౌట్ పడుతున్నారు అని భయపడి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు చిరాగ్ గడ్ అంటాడు, దేవి నువ్వు వెనక్కి వెళ్ళిపో, అసలు పోలీసులు డౌట్ పడుతున్నారని నీకెవరు చెప్పారు అని అడిగితే దేవి ఏమో మాయ చెప్పిందంటుంది. దానికి ఆ చిరాగ్ గడు, ఆ మాయ మాటలు అస్సలు నమ్మకు, అసలు నిన్ను ఇబ్బంది పెట్టేదే ఆ మాయ, ఆమెతో జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తాడు. అంతేకాకుండా నేను చనిపోయిన టైంలో నువ్వు మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా, అప్పుడు మాయ ఇంట్లో ఉండదు, ఎక్కడికి వెళ్ళింది అని ఎప్పుడైనా ఆలోచించావా అని ఒక బాంబు పేలుస్తాడు. చిరాగ్ మాటలు వినగానే దేవికి మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే చిరాగ్ ని లేపేసింది మాయేనా అని డౌట్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా అదే టైం కి మాయా ఎంట్రీ ఇస్తుంది. దేవి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, పారిపోతున్నావా అని అడుగుతుంది. దేవి ఏమో నా ముందు చిరాగ్ గడ్ ఉన్నాడు కదా అంటుంది. కానీ అక్కడేమో చిరాగ్ గడ్ ఉండడు, ఇదంతా ఒక ఇల్యూషన్ మాత్రమే అని మనకి క్లారిటీ వస్తుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో పింటూ గాడు సురేష్ దగ్గరికి వచ్చి సౌండ్ చేస్తాడు. పాత మర్డర్ కేసుల గురించి మాట్లాడుతూ పోలీసులు అడిగితే నోరు విప్పేస్తా, లేదంటే కొంచెం క్యాష్ ఇస్తే సైలెంట్ గా వెళ్లిపోతానని బ్లాక్మెయిల్ చేస్తాడు. వాడు వెళ్ళగానే సురేష్ గారు టెన్షన్ పడిపోయి ఎవరికో కాల్ చేస్తాడు. పింటూ బయటకు వెళ్తుంటే కరెక్ట్ గా మన సత్య కంటపడతాడు. ఎవడు వీడు కొత్తగా ఉన్నాడే అని సత్యకి డౌట్ వస్తుంది. ఇదే గ్యాప్ లో సురేష్ వాళ్ళ భార్య సత్య దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకు అరుణ్ కూడా ఇప్పుడు చనిపోయాడు, ఇదంతా శాపం బాబు, ఆ శాపమే మా ఇంటిని పట్టుకుని వీడిస్తుంది అని పెద్ద గోల చేస్తుంది. సత్య ఏమో అసలు శాపం ఎవరు పెట్టారు అని డీప్ గా ఆలోచిస్తాడు. ఇటువైపు సీన్ మళ్ళీ దేవి దగ్గరికి వెళ్తే అక్కడ దేవి అనుకుంటుంది, ఆ చిరాగ్ చెప్పింది కరెక్టే, నేను పోలీసుల దగ్గరికి వెళ్లి నిజం చెప్తాను, నాకేం తెలియదని కన్ఫెస్ చేస్తాను అని దేవి ఫిక్స్ అవుతుంది. దీనికి మాయ షాక్ అవుతూ, అసలు చిరాగ్ ఎప్పుడు వస్తాడు నీ దగ్గరికి, వాడు చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది కదా, నువ్విలా మాట్లాడితే జనాలు నిన్ను మెంటల్ అనుకుంటారు. అంతేకాకుండా నీకు పెళ్ళయ్యాక విచిత్రమైన విజన్స్ వస్తున్నాయి కదా, అసలు మ్యాటర్ ఏంటంటే 6 ఏళ్ల క్రితం నీకు ఒక యాక్సిడెంట్ అయింది, అందుకే నీ మెమరీ మొత్తం పోయి ఇలా హెల్యూజినేషన్స్ వస్తున్నాయని మాయా అసలు ట్విస్ట్ అయితే రివీల్ చేస్తుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే విజయ్ గడు, అదే సురేష్ అల్లుడు చిన్న కోడల్ని ఓదారుస్తుంటాడు. ఆ చిన్న కోడలు ఉంది కదా, తను విజయ్ తో మాట్లాడుతూ అసలు అరుణ్ నన్ను ఎప్పుడు లవ్ చేయలేదు, నేను వేరే వాడిని లవ్ చేస్తున్నా అని చెప్పి వెంటనే విజయ్ గడిని గట్టిగా హక్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది. విజయ్ గడికి ఫ్యూజులు ఎగిరిపోయి ఏం చేస్తున్నావు, ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి దూరంగా జరుగుతాడు. దానికి ఆమె, నీ పిల్లం శివాని కూడా ఇప్పుడు నేను లవ్ చేయట్లేదు కదా, అది ఇప్పుడు ఎక్కడ తిరుగుతుందో నీకు తెలుసా, మన ఇద్దరి సిచ్యువేషన్ సేమ్ అని చెప్పి నిజమైతే చెప్తుంది. అదే టైంలో రియా అక్కడికి వచ్చి విజయ్ని చూసి శివాని ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతుంది. దానికి వాడు నాకేం తెలియదని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఆ శివాని బయట ఎవరో కుర్రాడితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. అతను అంటాడు, మీ డాడీ సురేష్ కి మన గురించి తెలిస్తే ఎలా అని చెప్పి చాలా భయపడతాడు. శివాని మాత్రం ఫుల్ బోల్డ్ గా, నువ్వు జస్ట్ నా సెక్షువల్ డిజైర్ కోసం మాత్రమే, బోరు కొడితే ఇంకొకరిని వెతుక్కుంటా, ఎక్కువ గాల్లో ఎగరకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ కుర్రాడికి వెంటనే ఎవడో కాల్ చేస్తాడు. ఇక్కడ దేవి ఏమో మాయని గట్టిగా నిలదీస్తుంది. అసలు నేను ఎప్పుడో చిన్నప్పుడే ఇంట్లో ఉన్నాను కదా, మరి నన్ను ఎందుకు బయటకు పంపించారు, మళ్ళీ ఇప్పుడు నాకు పెళ్లి చేసి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు మాయ అసలు నిజం చెప్తుంది. దేవి నిన్ను తీసుకొచ్చేది కాపురం చేయడానికి కాదు, నిన్ను లేపేయడానికి. ఆ రోజు మీ మామగారు సురేష్ రుద్ర పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, రుద్ర జాతకం ప్రకారం సెకండ్ వైఫ్ కూడా చనిపోవాలి, అందుకే నిన్ను బలివ్వడానికి తీసుకొచ్చారు, కానీ సీన్ రివర్స్ అయ్యి నిన్ను చంపే బదులు ఆ రుద్రగాడే పోయాడు అని చెప్పి మాయ అసలు మ్యాటర్ లీక్ చేస్తుంది. ఇక సత్య ఏమో సురేష్ భార్యని రితిక ఎవరు అని చెప్పి గట్టిగా అడుగుతాడు. అప్పుడు ఆమె ఫుల్ ఫైర్ అయ్యి, నా కొడుకు చనిపోయి నేను ఏడుస్తుంటే ఎవరు రితిక గురించి ఎందుకు అడుగుతున్నారు, నాకేం తెలియదు, అయినా మీరు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఈ సోది ఏంటని చెప్పి నిలదీస్తుంది. సత్య తగ్గకుండా, అన్ని ఇక్కడే లింక్ ఉన్నాయి మేడం, మీరు దేవి గురించి నిజాలు దాస్తున్నారు అని చెప్పి చాలా మాటలంటాడు. కరెక్ట్ గా అదే టైంకి రియా వచ్చి దేవి రూమ్ లో లేదు, మిస్సింగ్ అయిపోయి ఉందని చెప్పి ఒక పెద్ద బాంబ్ అయితే పేలుస్తుంది. ఇక్కడ మళ్ళీ సీన్ అయితే కట్ అవుతుంది. బయట ఉన్న పింటుగాడు సురేష్ మీద ఫుల్ కోపంతో నీ పని చేస్తా అని చెప్పి లోపల
లోపల తిట్టుకుంటాడు. ఆ శివానితో ఉన్న లవర్ గాడు పింటు దగ్గరికి వచ్చి సురేష్ గురించి కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ పింటు వాడిని లైట్ తీసుకుంటాడు. సీన్ అజిత్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. లాకప్ లో ఉన్న అజిత్ సత్యకి గతం గురించి చెప్తాడు. కొన్నేళ్ల క్రితం ఆ ఇంట్లో పెద్ద పూజ జరిగింది. అక్కడ ఒక మేకను కూడా బలిచ్చారు. ఆ టైంలో దేవి చిన్నపిల్ల వాళ్ళమ్మ అక్కతో కలిసి ఆ ఇంట్లోనే ఉన్నదని చెప్తాడు. సత్య షాక్ అయ్యి అసలు దేవి వాళ్ళ ఫ్యామిలీ సురేష్ ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతాడు. దానికి అజిత్ గాడు దేవి వాళ్ళ డాడీ మా డాడీ ఫ్రెండ్స్, దేవి వాళ్ళ డాడ్ చనిపోతే దిక్కులేక మా ఇంటికి వచ్చారని చెప్తాడు. సత్య మళ్ళీ షాక్ అయ్యి ఆగండి, దేవి వాళ్ళ పేరెంట్స్ బ్రతికే ఉన్నారు కదా, వాళ్ళు చనిపోవడం ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు అజిత్ గాడు అస్సలు ట్విస్ట్ అయితే రివీల్ చేస్తాడు. సార్ బయట ఉన్న వాళ్ళు దేవి రియల్ పేరెంట్స్ కాదు, వాళ్ళు ఫేక్ అని చెప్తాడు. మళ్ళీ సీన్ కట్ చేస్తే కరెక్ట్ గా అదే టైం కి సత్య అసిస్టెంట్ సుమన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫలానా ప్లేస్ లో ఒక డెడ్ బాడీ దొరికిందని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సుమన్ అర్జెంట్ గా అక్కడికి వెళ్లి ఆ బాడీని చూస్తుంది. చూడగానే ఆమెకి ఫ్యూజ్ అవుట్ అవుతాయి. వెంటనే సత్యకి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. ఇటుపక్క లాకప్ లో సత్య ఆ అజిత్ గాడిని పట్టుకొని గట్టిగా అడుగుతాడు అసలు దేవి వాళ్ళ అమ్మ చెల్లి ఎలా చనిపోయారు అని. దానికి అజిత్ గాడు వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకున్నారు సార్, దేవి వాళ్ళ డాడ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి కూల్ గా చెప్తాడు. ఈ మాట వినగానే సత్యకి దిమ్మ తిరిగిపోతుంది. అంతలోనే సుమన్ మళ్ళీ కాల్ చేసి సార్ ఇక్కడ దొరికిన డెడ్ బాడీ వేరెవరిదో కాదు ఆ పింటు గాడిదే అని చెప్పి పెద్ద బాంబేస్తుంది. సత్యకి మైండ్ బ్లాక్ అవుతూ అయ్యో ఆ పింటుగాడు సురేష్ ఇంటి నుంచి ఇందాకే బయటకు వెళ్ళడం చూశాను కదా, అప్పుడే ఇంత ఫాస్ట్ గా వాడిని వేసేసారా అని చెప్పి షాక్ అవుతాడు. అలాగే అతన్ని ఎందుకు చంపారని సత్య ఫుల్ కన్ఫ్యూజన్ లో పడతాడు. ఇటువైపు దేవి ఆ బోట్ దిగి ఎక్కడికో వెళ్తూ ఉంటది. సడన్ గా మాయ ఎంట్రీ ఇచ్చి నేను నిన్ను అక్కడే ఉండమని చెప్పాను కదా, నీకోసం ఫుడ్ తీసుకొని వస్తానని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే దేవి ఏమో సీరియస్ గా మాట్లాడుతూ మాయా నేను వాడిని చూసేశాను అని చెప్తుంది. మాయా కంగారుగా ఎవరిని చూసావు, మళ్ళీ చిరగ్గాడు ఏమైనా కనిపించాడా అని అడిగితే చిరాగ్ పేరు చెప్పగానే మాయ మాయమవుతుంది. చిరగ్గాడు ఎంట్రీ ఇస్తూ దేవి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దేవి ఏమో నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను, నేను చూసింది చెప్పేస్తానంటుంది. చిరాగ్ మాత్రం ఏం చేసినా ఏది చేసినా ఆలోచించి చెయ్యి, ఆ మాయని మాత్రం అస్సలు నమ్మకని వార్నింగ్ ఇస్తాడు. మాయ మళ్ళీ వస్తుంది. ఎవరిని చూసావు చెప్పు అని అడుగుతుంది. దేవి మాత్రం నేను నీకు అస్సలు చెప్పను, డైరెక్ట్ గా పోలీసులకే చెప్తానని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. స్టేషన్ కి వచ్చిన దేవి సత్యతో మాట్లాడుతూ నేను ఒక హత్యని కల్లారా చూసేశాను అని చెప్తుంది. అంటే దేవి ఆ బోర్డు దగ్గర ఉండడం పింటూని ఇంకొకడు వేసేయడం చూసిందన్నమాట. పింటూని ఆ రెండోవాడు వేసేయడం చూసి భయంతో పారిపోయి ఇక్కడికి వచ్చింది. సత్య వెంటనే వాడెవరో నీకు తెలుసా అని చెప్పి అడిగితే దేవి ఏమో వాడెవరో నాకు తెలియదు సార్, కానీ చూస్తే గుర్తుపడతాను, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది 2 ఏళ్ల క్రితం చిరాగ్ నీటిలో మునిగి చనిపోయేటప్పుడు కూడా వాడు అక్కడే ఉన్నాడు, వాడే చిరాగ్ ని బయటకు తీశాడు, వాడి చేతి మీద కూడా ఒక విచిత్రమైన టాటూ ఉందని క్లూ ఇస్తుంది. సత్య వెంటనే సుమన్తో దేవిని ఇంటి దగ్గర డ్రాప్ చేయి, రేపు ఉదయం ఒక స్కెచ్ ఆర్టిస్ట్ ని పిలిపించి స్కెచ్ గీద్దామని చెప్తాడు. వెళ్ళేటప్పుడు సత్య ఒక డౌట్ అడుగుతాడు. దేవి గారు మీరు చిన్నప్పటి నుంచి అదే ఇంట్లో ఉండేవాళ్ళంట కదా, అసలు మాకు ఎందుకు చెప్పలేదు అని అంటే నాకు కూడా రీసెంట్ గానే తెలిసింది సార్, 6 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ వల్ల నా మెమరీ పోయిందంట, నా ఫ్రెండ్ మాయ చెప్తేనే నాకు గుర్తొస్తుందని చెప్తుంది. ఈ గ్యాప్ లోనే శివాని కూడా ఇంటికి వచ్చేస్తుంది. సురేష్ గడేమో ఫుల్ ఫైర్ అవుతాడు. ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చావే, పరువు తీయడానికి మళ్ళీ వచ్చావా ఏంటి అని చెప్పి చాలా తిడతాడు. అసలు విషయం ఏంటంటే శివానికి విజయ్ ని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. విజయ్ మంచోడు అని సురేష్ పెళ్లి చేస్తాడు. కానీ శివాని మాత్రం విజయ్ ని భర్తగా అస్సలు అంగీకరించదు. నెక్స్ట్ సీన్ లో మళ్ళీ లాకప్ ని చూపిస్తారు. సత్యగాడు అజిత్ దగ్గరికి వెళ్లి ఏంటి అజిత్ నిద్రపోకుండా అలాగే ఉన్నావు, రేపు మీ డాడీ వచ్చి బెయిల్ ఇప్పిస్తాడని ధైర్యంగా ఉంటున్నావా ఏంటి, కానీ నువ్వు బయటకు వెళ్ళినా కూడా నిన్ను ఇరికించడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, నిన్ను కాపాడేది కేవలం నేను మాత్రమే అని చెప్పి ఒక పెద్ద స్కెచ్ అయితే వేస్తాడు. అజిత్ భయపడి ఎంత డబ్బు కావాలో చెప్పు నేను ఇస్తానంటాడు. సత్యానేమో నవ్వేసి నేను డబ్బు కమ్ముడిపోనరా, నాకు కావాల్సింది వేరే ఉంది అని చెప్పి అజిత్ తో ఒక డీల్ మాట్లాడుకుంటాడు. ఇక రాత్రి దేవి తన రూమ్ లో పడుకొని ఉంటది. సడన్ గా మాయ ఎక్కడికో వెళ్లడం దేవి చూస్తుంది. దేవి సైలెంట్ గా మాయని ఫాలో అవుతుంది. మాయ డైరెక్ట్ గా అత్తగారి రూమ్ లోకి వెళ్లి ఆమె మొహం మీద పిల్లో పెట్టి లేపేయడానికి ట్రై చేస్తుంది. అది చూడగానే దేవి గట్టిగా అరుస్తుంది. మాయ వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుంది. దేవి కూడా మాయ వెనకాలే పరిగెడుతుంది. కరెక్ట్ గా అప్పుడే పని మనిషికి ఢీ కొడుతుంది. ఇక్కడ సీన్ మళ్ళీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే షిఫ్ట్ అవుతుంది. దేవి వాళ్ళ ఫ్యామిలీ ఈ ఇంట్లో ఉన్నప్పుడు దేవి వాళ్ళ అక్క ఆ రుద్రగాడిని సీరియస్ గా లవ్ చేస్తుంది. ఆ రుద్రగాడు కూడా తన్ని ప్రేమించినట్టు ఒక రేంజ్ లో నటించేసి ఉంటాడు. కట్ చేస్తే ఆ దేవి వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదే విషయం వాడి దగ్గరికి వెళ్లి చెప్తుంది. ఆ రుద్రగాడేమో ప్లేట్ తిప్పేసి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది అని గ్యారెంటీ ఏంటి, నువ్వు ఆ అజిత్ గాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటావు కదా అని చెప్పి నీచంగా మాట్లాడతాడు. పాపం ఆ అమ్మాయి ఏమో నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించట్లేదు రుద్ర అని చెప్పి చాలా ఏడుస్తుంది. కానీ వాడేమో వినకుండా నువ్వు ఒక వ్యభిచారివి, మీ అమ్మ ఒక వ్యభిచారి, మీది మొత్తం అదే జాతి అని చెప్పి నోటికి వచ్చినట్టు వాగి
ఆగి ఆమెని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా ఆ రోజు చిన్న పిల్లగా ఉన్న దేవి దొంగచాటుగా వింటూ చూస్తూ ఉంటుంది. ఇక సీన్ మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తుంది. దేవి ఉలిక్కి పడి నిద్రలేస్తుంది. ఇదంతా తనకి వచ్చిన ఒక కళ అన్నమాట. కాసేపటికి పని మనిషి రూమ్ లోకి వస్తుంది. దేవి వెంటనే పని మనిషితో మాట్లాడుతూ, నువ్వు చాలా ఏళ్ల నుండి ఇక్కడే పనిచేస్తున్నావు కదా, నా కలలో రుద్ర అలాగే ఒకరు కనిపించారు. వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళలా కనిపిస్తున్నారు. నా కలలో నేను కూడా ఉంటాను అని చెప్పి అడుగుతుంది. పని మనిషి ఏమో అవన్నీ కలలు దేవి, లైట్ తీసుకో అని కవర్ చేస్తుంది. ఇటు పక్క సుమన్ సత్యని పిక్ చేసుకోవడానికి ఇంటికి వస్తుంది. ఇద్దరు కేసు గురించి డిస్కషన్ పెడతారు. రాత్రి అజిత్ గారితో సత్యగాడు డీల్ కుదుర్చుకుంటాడు కదా, ఆ డీల్ ప్రకారం అజిత్ దేవి ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పేస్తాడు. అంతేకాకుండా సత్య ఇంకొక విషయం కూడా కనిపెడతాడు. చనిపోయిన అరుణ్ గారికి ఆ పని మనిషికి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంటుందని, అరుణ్ డెడ్ బాడీ దగ్గర వచ్చిన పాన్ మసాలా స్మెల్ ఆ పని మనిషిదే అని చెప్పి సత్య ఫిక్స్ అవుతాడు. మరొక పక్క సురేష్ భార్య రియాని పిలిచి ఫుల్ క్లాస్ పీక్తది. నైట్ నా మొహం మీద పిల్లో పెట్టి లేపేయడానికి ట్రై చేసింది నువ్వే కదా, రుద్ర పోయాక హాస్పిటల్ తాళాలు నీ చేతికి వస్తాయని ఇప్పుడు నా మొగుడిని లైన్ లో పెట్టి ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తున్నావు కదా అని నిలదీస్తుంది. దానికి రియా, నీ మొగుడితో నాకు ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు, మాది జస్ట్ ఎమోషనల్ బౌండింగ్ మాత్రమే, అలాగే నీ బుర్ర దొబ్బినట్టుంది, హాస్పిటల్లో చూపించుకో అని చెప్పి చాలా నీతులు చెప్తుంది. ఇదంతా వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరా అదే పని మనిషి మళ్ళీ చాటుగా వినేస్తుంది. ఆ తర్వాత దేవి బాల్కనీలో ఉన్న మాయ దగ్గరికి వస్తుంది. రాత్రి అత్తయ్యని చంపబోయి ఇప్పుడు ఇంత కూల్గా ఎలా ఉంటున్నావు అని అడుగుతుంది. మాయ ఏమో వాళ్ళు రాక్షసులు దేవి, వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి, అయినా ఈ రాత్రి కూడా ఏదో ఒకటి జరగబోతుంది, రెడీగా ఉండమని చెప్పి హింట్ ఇచ్చి అక్కడ నుంచి మాయమవుతుంది. దేవికి పాపం భయం స్టార్ట్ అవుతుంది. కాసేపటి తర్వాత సత్య అలాగే సుమన్ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి పని మనిషిని రౌండప్ చేస్తారు. అరుణ్ చనిపోయే టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు, నిజం చెప్పకపోతే స్టేషన్ కి లాక్కెళ్లి చితక్ కొడతామని వార్నింగ్ ఇస్తారు. భయపడిపోయిన పని మనిషి అసలు నిజం చెప్పేస్తుంది. అవును సార్, నేను అరుణ్ ప్రేమించుకుంటున్నాం, వాడు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వెళ్ళాను, ఆ పాను అలవాటు కూడా నాదే, నేను నిన్న అరుణ్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వెళ్ళాను, నేను తల్లిని కాబోతున్నానని చెప్పాను. అది వినగానే అరుణ్ గడు ఫుల్ సీరియస్ అయ్యి నా మొహం మీద డబ్బులు విసిరేసి వెళ్లి అబార్షన్ చేయించుకోమని అరిచాడు. వాడు నన్ను వాడుకున్నాడు అని నాకు అప్పుడు అర్థమైంది. నేను హాస్పిటల్ కి వెళ్లి అబార్షన్ చేయించుకుందాం అనుకునే లోపే వాడు చనిపోయాడు సార్. ఆ టైంలో నేను హాస్పిటల్లోనే ఉన్నానని అసలు విషయం బయటపెడుతుంది. ఇక స్టేషన్ బయట సత్య సుమన్ మాట్లాడుకుంటూ ఉంటారు. సత్య తను అనుకుంది చెప్తాడు. ఆ పని మనిషికి అరుణ్ మీద నిజమైన ప్రేమ ఉండి ఉండదు. ఒకవేళ నిజమైన ప్రేమే ఉంటే ఆ ప్రెగ్నెన్సీని ఎందుకు తీయించుకుంటది, కేవలం ఫ్యూచర్ బాగుంటుంది అని వాడితో రిలేషన్షిప్ లో ఉందేమో. ఎప్పుడైతే వాడు ప్రేమించట్లేదు అని తెలిసిందో వెంటనే అబార్షన్ చేయించుకుందాం అనుకుంది అని చెప్పి మ్యాటర్ క్లియర్ గా చెప్తాడు. ఆ తర్వాత సత్య ఒక అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తాడు. 2 ఏళ్ల బ్యాక్ చిరాగ్ నీళ్ళలో పడిపోయినప్పుడు ఒక అతను కాపాడాడు కదా, వాడిచ్చిన అడ్రస్ అన్నమాట అది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఇల్లే ఉండదు, అదొక ఫేక్ అడ్రస్. ఆ టైంలో పోలీసులు ఆ అడ్రస్ ని వెరిఫై చేయకుండానే చిరాగ్ ది సూసైడ్ కేసు అని చెప్పేసి క్లోజ్ చేశారు. సో చిరాగ్ ని చంపింది ఇప్పుడు ఆ పింటూని చంపింది ఒకడే అని సత్యకి క్లారిటీ వచ్చేస్తుంది. ఇటు పక్క స్నేహ దేవి రూమ్ లోకి వచ్చేస్తుంది. దేవి స్నేహాని గట్టిగా అడుగుతూ, స్నేహ నువ్వేదో దాస్తున్నావు కదా, నిన్న నైట్ నేను ఇంటికి రాగానే అరుణ్ హత్య గురించి నన్ను అడిగావు, అప్పటికి అరుణ్ చనిపోయాడని చాలా తక్కువ మందికి తెలుసు, నీకెలా తెలిసింది అని చెప్పి ఒక పాయింట్ అయితే లాగుతుంది. స్నేహ ఆన్సర్ ఇవ్వకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ, అసలు నీకు మీ అమ్మ మీ అక్క గురించి ఏమైనా గుర్తొచ్చిందా అని దేవిని కన్ఫ్యూజ్ చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి మాయ వాళ్ళ పేరెంట్స్ దేవిని చూడడానికి వస్తారు. రాత్రి ఎక్కడికి వెళ్ళావు దేవి, పొద్దున ఆ లేడీ కానిస్టేబుల్ సుమన్ మా ఇంటికి వచ్చి మాయా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసింది, అసలు మమ్మల్ని ఎందుకు పిలిపించావు అని అడిగితే దేవి ఏమో నా ఒంటరితనం పోగొట్టుకోవడానికి మాయని తెచ్చుకున్నాను, కానీ ఇప్పుడు ఆమె అవసరం లేదు, మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళండి అని షాక్ ఇస్తుంది. సీన్ కట్ చేస్తే లాయర్ అజిత్ కి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకుని వస్తాడు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు సార్, అంతా అజిత్ బాబే చూసుకున్నాడు, అందుకే పోలీసులు వదిలేశారు అని చెప్పి లాయర్ చెప్తాడు. లాయర్ వెళ్ళగానే సురేష్ సీరియస్ గా మాట్లాడుతూ, ఆ సత్యగాడు నిన్ను ఎందుకు వదిలేశారా, ఏం వాగు సచ్చావేంటి అని చెప్పి అడుగుతాడు. అజిత్ ఏమో, నాన్న వాడి దగ్గర నా మీద స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందంట, అందుకే తప్పక దేవి గురించి నిజం మొత్తం చెప్పేశాను, దేవి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండేదని, వాళ్ళ అమ్మ అక్క సూసైడ్ చేసుకున్నారని మొత్తం చెప్పేశానని అంటాడు. అది వినగానే సురేష్ గడికి మండిపోతుంది. ఇదే టైంలో సత్య అరవింద్ దగ్గరికి వెళ్తాడు. అరవింద్ సత్యకి నాన్న లాంటి వాడు. ఇక సత్య మాట్లాడుతూ పింటూని ఎవరు చంపేశారు, అంతకుడి చేతి మీద ఒక విచిత్రమైన టాటూ ఉందని చెప్తాడు. అది వినగానే అరవింద్ కి ఒక పాత విషయం గుర్తొచ్చి, 10 ఏళ్ల క్రితం రితిక అనే అమ్మాయి చనిపోయినప్పుడు హంతకుడు నా పక్క నుండే వెళ్ళాడు, వాడి చేతి మీద కూడా త్రిశూలం టాటూ ఉందని చెప్తాడు. అప్పుడే సత్య ఆ సీన్ ని ఇమాజినేషన్ చేసుకుంటాడు. హంతకుడు రితికాకి కేక్ తీసుకుని వచ్చి ఏదో యాపిల్ కోసినట్టు కోసేసి ఆమెను లేపేసి అలా చంపేసి వెళ్తుంటే అరవింద్ కి తగులుతాడు. అరవింద్ కి మొహం కనిపించదు కానీ ఆ త్రిశూలం టాటూ మాత్రం కనిపిస్తది. అరవింద్ ఇంకో మాట కూడా చెప్తాడు, ఆ హంతకుడి గురించి మీ నాన్నకు తెలిసే ఉంటుంది, అందుకే మరుసటి రోజే మీ నాన్న రోడ్ యాక్సిడెంట్ లో పోయాడు, అంతేకాదు ఆ కిల్లర్ ని నేను ఇంకో చోట కూడా చూశాను, అదే సురేష్ ఇంటి ముందు అని చెప్పి ఒక పెద్ద బాంబ్ అయితే వేస్తాడు. మళ్ళీ సీన్ దేవి దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక పని మనిషి టీ తీసుకుని దేవి దగ్గరికి వస్తుంది.
దేవి పని మనిషితో మాట్లాడుతూ నిన్న రాత్రి మెట్ల మీద మాయని చూసావు కదా అని అడిగితే పని మనిషి ఏమో నేను నిన్ను తప్ప ఎవరిని చూడలేదు దేవి అని చెప్తుంది. ఆ తర్వాత దేవి మళ్ళీ స్నేహ దగ్గరికి వచ్చి నా కల్లో కనిపిస్తున్న ఆవిడ ఎవరు, నా కల్లోకి ఎందుకు వస్తుందని చెప్పి అడుగుతుంది. స్నేహ ఎమోషనల్ అయ్యి అది కల కాదు దేవి, అదంతా నీ గతం, ఆ అమ్మాయి ఎవరు కాదు నీ సొంత అక్క అని చెప్పి నిజం మొత్తం చెప్తుంది. దేవి చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని సురేష్ భార్య ఇంటి నుంచి గెంటేయడానికి ఎంత టార్చర్ పెడుతుందో ఆమె అయితే గుర్తు చేస్తుంది. అలా సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవికి ఒక మెసేజ్ వస్తుంది, ఎవరో హోటల్ కి రమ్మని పిలుస్తున్నారు అని. మరొక పక్క శివాని కూడా ఎవరో పిలిస్తే అదే హోటల్ కి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే ఎవరో బుర్కా వేసుకున్న వ్యక్తి సడన్ గా ఎంట్రీ ఇస్తారు. శివాని మీద అటాక్ చేసి అలా పైకి పంపించేస్తారు. సీన్ కంటే ముందే సుమన్ ఎక్కడికో వెళ్తూ సత్యతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే ఆ కిల్లర్ గాడు సుమన్ దగ్గరికి వచ్చి 3 బుల్లెట్లు దింపేసి వెళ్ళిపోతాడు. ఫోన్ లో ఆ కాల్పుల సౌండ్ విని సత్యకి గుండాగినంత పనవుతుంది. వెంటనే ఫాస్ట్ గా సుమన్ ఉన్న ప్లేస్ కి వస్తాడు. అక్కడ సుమన్ ని చూసి సత్య చాలా టెన్షన్ పడుతూ పల్స్ చెక్ చేస్తాడు. అదృష్టం కొద్దీ ఇంకా ప్రాణం ఉంటుంది. వెంటనే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ కి పంపించేస్తాడు. మరొక పక్క దేవి ఒక హోటల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎవరో మెసేజ్ చేసి రమ్మంటే అక్కడికి వస్తుంది కదా. రూమ్ నెంబర్ 203 కి రమ్మని మెసేజ్ చేస్తే అక్కడికి వెళ్లి మొత్తం చూస్తుంది. కానీ ఎవరు కనిపించరు. రూమ్ కూడా లాక్ వేసి ఉంటది. అసలు ట్విస్ట్ ఏంటంటే శివానీని కూడా అదే హోటల్లో ఎవడో లేపేసి ఉంటాడు. సో తనైతే రూమ్ నెంబర్ 204 లో ఉంటది. ఈ విషయం తెలుసుకున్నాక దేవి చాలా అయోమయంలో ఉంటది. ఇటు హాస్పిటల్లో సత్య చాలా బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ వచ్చి ఒక బ్యాడ్ న్యూస్ చెప్తారు. సార్ హోటల్లో ఒక ఫీమేల్ డెడ్ బాడీ దొరికింది, అది వేరెవరిదో కాదు శివానిది అని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే సత్య సురేష్ ఫ్యామిలీ మొత్తాన్ని పిలిపించి ఎంక్వైరీ మొదలు పెడతాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసేశాను. శివానిని ఎవరో కంపాస్ తో పొడిచి దారుణంగా లేపేశారు. ఆ కిల్లర్ ఎవరో గానీ వాడైతే రైట్ హ్యాండెడ్ పర్సన్, వేరే వెపన్ ఏది దొరకనట్టు కంపాస్ తో చంపడం ఏంటో అని చెప్పి విచిత్రంగా ఉంటది. అంతేకాకుండా అక్కడే ఉన్న అద్దం మీద శివాని రక్తంతో ఇగో ఇలా రాసి ఉంటది, చదువుకోర్రి. ఆ డాష్ లో ఎవరి పేరు ఉందో తెలియదని సత్యానైతే అంటాడు. ఇది వినగానే సురేష్ నా కూతుర్ని ఇలా అంటారా అని చెప్పేసి ఫైర్ అవుతాడు. సత్య కూల్ గా ఆ డాష్ లో కర్మాని కూడా ఉండొచ్చు కదా, అంటే శివాని చేసిన పనులకి ఎవరో పగ తీర్చుకుని ఉంటారని చెప్తాడు. అక్కడే ఉన్న సురేష్ భార్య దేవి మీదకి గొడవకి వస్తుంది. నువ్వే కదా ఇదంతా చేస్తున్నావు, మా ఫ్యామిలీ మీద పగ తీర్చుకుంటున్నావు కదా, నెక్స్ట్ ఎవరిని లేపేబోతున్నావు, నన్నా నా భర్తనా అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడు సత్య ఆవిడని కూల్ చేస్తూ ఆగండి మేడం ఆగండి, శివాని చనిపోయే టైంలో దేవి మాత్రమే అక్కడ లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అదే హోటల్ కి వచ్చారని ఒక పెద్ద బాంబు పేలుస్తాడు. సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే అందరూ షాక్ అవుతారు. సురేష్ ఫ్యామిలీ మొత్తం ఆ హోటల్లో కనిపిస్తారు. అప్పుడు దేవి నాకు ఎవరో మెసేజ్ చేసి రూమ్ నెంబర్ 203 కి రమ్మన్నారు, కానీ ఆ రూమ్ ఏమో లాక్ వేసి ఉందని చెప్తుంది. మిగతా వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా సేమ్ ఆన్సర్ ఇస్తారు. అందరికి కూడా ఒకే మెసేజ్ వచ్చి ఉంటుంది, కానీ అందరినీ వేరు రూమ్స్ కి రమ్మని మెసేజ్ చేసి ఉంటారు. తీరా వెళ్తే ఆ రూమ్స్ అన్ని లాక్ వేసి ఉంటాయి. సో ఎవరో పక్కాగా ప్లాన్ వేసి అందరినీ అక్కడికి రప్పించారన్నమాట. అప్పుడు దేవి సడన్ గా లేచి సత్య శివానీని ఎవరు చంపేశారో, ఈ ఫ్యామిలీని ఎవరు చంపబోతున్నారో నాకు మొత్తం తెలుసు, ఇదంతా చేసింది నా ఫ్రెండ్ మాయ, అందరినీ చంపే ముందు నాకు వచ్చి ఇంటిస్తుంది. నిన్న రాత్రి కూడా ఈ రోజు ఇంకో హత్య జరగబోతుందని నాకు చెప్పింది, అరుణ్ని చంపింది, అందరినీ చంపింది, అత్తేని చంపబోతుంది, అన్ని మాయే అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేస్తుంది. సత్య వెంటనే సరే దేవి నువ్వు స్టేషన్ కి అయితే రా, అక్కడ మాట్లాడుకుందామని చెప్పేసి దేవిని తీసుకుని వెళ్తుంటాడు. వెళ్తూ సురేష్ దగ్గరికి వచ్చి ఒక సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తాడు. సురేష్ గారు నేను ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ చాలా దగ్గరగా వచ్చేసాను, మీరైతే రెడీగా ఉండండి, మా నాన్నగారి చావుకి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకొని తీరుతానని చెప్పి ఒక పెద్ద ఛాలెంజ్ అయితే చేస్తాడు. సీన్ కట్ చేస్తే ప్రబల్ హల్దర్ అనే కరప్ట్ ఆఫీసర్ అర్జెంట్ గా సత్యని పిలిపిస్తాడు. సత్య అక్కడికి వెళ్లేసరికి ప్రబల్ పక్కన అరవింద్ కూర్చుని ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే మనకు చూపిస్తారు. అరవింద్ ఆల్రెడీ సత్యకి నిజం చెప్పేసి ఉంటాడు. సత్య నేను తలుచుకుంటే మీ నాన్నని కాపాడేవాడిని, కానీ నేను ఒక అబద్ధాల కోరుని. 10 ఏళ్ల క్రితం రితిక చనిపోయినప్పుడు అప్పటి డిఎం నన్ను పిలిచి నా క్యారెక్టర్ మీద లేనిపోని నిందలు వేశాడు. అప్పుడు నా మీద నిందలు వేసింది ఎవరో కాదు, ఇప్పుడు మన ముందు ఉన్న ప్రబల్ హల్దారే. ఇదంతా నడిపిస్తుంది ఆ సురేష్ గాడే. వాళ్ళే నన్ను బ్లాక్మెయిల్ చేసి అబద్ధపు సాక్ష్యం చెప్పించారని అరవింద్ మొత్తం కక్కేసుంటాడు. సో ఇప్పుడు ప్రెజెంట్ లో ప్రబల్ గాడు సత్యకి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇప్పుడు జరుగుతున్న హత్యలు వదిలేసి 10 ఏళ్ల క్రితం కేసు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు, సురేష్ చాలా పెద్ద మనిషి కదా, వాడితో అస్సలు పెట్టుకోకని చెప్పి బెదిరిస్తాడు. కానీ సత్య ఏమో అస్సలు తగ్గడు. నాకు పైనుంచి పర్మిషన్ ఉంది, నేనంతా చేస్తాను, ఇందులో నువ్వు కూడా ఇరుక్కుంటావని చెప్పి ప్రబల్ కి వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి బయటపడతాడు. బయటికి వచ్చాక సత్య ఆఫీసర్స్ కి కాల్ చేసి అప్డేట్స్ ఇస్తాడు. ఇంతలో బయట చూస్తే కానిస్టేబుల్స్ అందరూ దేవిని కారులో వదిలేసి ఛాయ్ తాగడానికి బయటకు వస్తారు. సత్య వచ్చి చూస్తే కారులో అయితే దేవి ఉండదు. సత్యకి చాలా కోపం వచ్చేసి అందరి ముందుకు వచ్చి అరుస్తూ దేవి కోసం వెతుకుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే టైంలో అజిత్ గాడు హాస్పిటల్లో పేషెంట్స్ ని చెక్ చేస్తూ ఉంటాడు. సడన్ గా ఒక బుర్కా వేసుకున్న వ్యక్తి వచ్చి అజిత్ ని కూడా అలాగే పొడిచి లేపేస్తాడు. కాసేపటికి దేవి కూల్ గా నడుచుకుంటూ సత్య దగ్గరికి వస్తది. ఎక్కడికి వెళ్ళావు అని సత్య అడిగితే నా చేయికి దెబ్బ తగిలింది కదా, బ్యాండేజ్ వేయించుకోవడానికి పక్కన ఉన్న హాస్పిటల్ కి వెళ్ళానని చెప్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ
ఆ హాస్పిటల్ సురేష్ వాళ్ళదే. ఆ తర్వాత సత్య దేవిని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ ఆల్రెడీ మాయ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. ఆ మాయని చూడగానే దేవి, సత్య నేను చెప్తున్న మాయ ఈ అమ్మాయి కాదు, నాకు కనిపించే మాయ వేరే అని చెప్తుంది. అక్కడ ఉన్న రియల్ మాయ ఏమో దేవి నేనే నీకు ఏకైక ఫ్రెండ్ ని మాయ అని, నువ్వు ఏ మాయ గురించి మాట్లాడుతున్నావు అని కన్ఫ్యూజ్ అవుతుంది. సత్య ఏమో ఆ మాయని పక్కకి తీసుకెళ్లి మాట్లాడితే, సార్ దేవికి మెంటల్ కండిషన్ అస్సలు బాగోలేదు, చాలా సార్లు ఎవరో మాయ ఉన్నట్టు గాలిలో మాట్లాడుతుంది అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. ఇంతలోనే దేవి స్టేషన్ లో రచ్చ స్టార్ట్ చేస్తుంది. నా మాట ఎవరు నమ్మట్లేదేంటి, అదిగో అక్కడ మాయ నడుచుకుంటూ వస్తుంది చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళందరూ అక్కడ చూస్తే మాయ కనిపించదు, దేవికి మాత్రమే మాయ కనిపిస్తూ ఉంటది. దేవి ఏమో మాయ నువ్వు వచ్చేసావా, చెప్పు వీళ్ళందరికీ ఆ ఫ్యామిలీని చంపింది నువ్వేనని చెప్పు అని చెప్పి పిచ్చిదన్లా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ సత్యకి వాళ్ళ నాన్నగారి ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. వాళ్ళ నాన్న కూడా ఒకప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తాడు. సో సేమ్ ఇప్పుడు దేవి కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. అంటే దేవికి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంటుంది. అంటే మాయ అనే మనిషి నిజంగా లేదు, దేవి తనలోనే ఇంకొక మనిషి ఉన్నట్టుగా అంటే మాయలా ఊహించుకొని బ్రతుకుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే దేవి బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. దేవి కాస్త మాయ క్యారెక్టర్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అవును నేనే మాయాని, దేవి మంచి కోసమే నేను ఫ్యామిలీ మొత్తాన్ని చంపుతున్నాను, నా పగ తీర్చుకుంటున్నాను, నా నెక్స్ట్ టార్గెట్ కూడా ఆ అజిత్ గాడే అని చెప్పి స్టేషన్ లో ఓపెన్ గా వార్నింగ్ ఇస్తుంది. ఇది వినగానే పోలీసులు వెంటనే హాస్పిటల్ కి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్లేసరికి అజిత్ అప్పటికే చనిపోయి ఉంటాడు. అదే రోజు రాత్రి సత్య సురేష్ భార్యని కలవడానికి వస్తాడు. పాపం ఆవిడ పరిస్థితి మరి దారుణంగా ఉంటది. నాకున్న పిల్లలందరూ చనిపోయి ఉన్నారు, నా పిల్లల తప్పులన్నీ నాకు తెలుసు, అప్పుడే వాళ్ళందరినీ దండించి ఉంటే ఈ రోజు నా కళ్ళ ముందు బ్రతికి ఉండేవారు అని చెప్పి ఆవిడ కుమిలిపోతూ చాలా ఏడుస్తూ ఉంటది. మళ్ళీ సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తది. 6 ఏళ్ల క్రితం దేవి వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అని దేవికి వాళ్ళ అమ్మకి విషయం తెలుస్తుంది. అది విని ఇద్దరు కుమిలిపోతారు. దేవి వాళ్ళ అమ్మేమో మనం దూరంగా ఎక్కడికైనా వెళ్లి బ్రతుకుదామని చెప్పి దేవితో అంటూ ఏడుస్తుంది. అంతలోనే స్నేహ పరిగెత్తుకుంటూ వచ్చి దేవి అక్కకి బ్లీడింగ్ అవుతుంది, కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది అని చెప్పి పెద్ద బాంబేస్తుంది. అది వినగానే దేవి చాలా టెన్షన్ పడిపోతూ చాలా భయంతో కోపంతో ఆ ముగ్గురు అన్నదమ్ముల దగ్గరికి వెళ్లి ఆ రుద్రగాన్ని పట్టుకొని గట్టిగా అడిగితే వాడంటాడు, మీ అక్క నా దగ్గరే పడుకుందని గ్యారంటీ ఏంటి, మా తమ్ముళ్ళ దగ్గర పడుకొని ఉండొచ్చు లేక వేరెవరి దగ్గరైనా పడుకొని ఉండొచ్చు కదా అని చెప్పేసి దేవి వాళ్ళ అక్క గురించి చాలా తప్పుగా మాట్లాడతాడు. అక్కడ ఉన్న శివాని కూడా అలాగే మాట్లాడుతూ అదేదో మా అన్నలకి సర్వీస్ చేసిందిలే, అభాషనే కదా తగ్గిపోతుందిలే అని చెప్పేసి వెటకారం చేస్తుంది. ఆ మాట వినగానే దేవికి పిచ్చ కోపం వస్తుంది. పక్కనే ఉన్న కంపాస్ తీసుకుని శివాని చేతిలో బలంగా దింపేస్తుంది. ఇక్కడే మనకి కంపాస్ హత్య వెనకాల ఒక లింక్ అయితే దొరుకుతుందన్నమాట. ఇక నిజం తెలియగానే సురేష్ దేవి వాళ్ళని ఇంటి నుంచి గెంటేయమని ఆర్డర్ వేస్తాడు. బయటికి వచ్చి చూస్తే దేవి వాళ్ళ అక్క అప్పటికే ఇంట్లో చనిపోయి పడి ఉంటుంది. ఆ శవాన్ని చూసి తట్టుకోలేక దేవి వాళ్ళమ్మ మేడ మీదకి వెళ్లి దేవి కళ్ళ ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటుంది. సురేష్ భార్య ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ఆమె అయితే అస్సలు ఆగదు. దేవి కళ్ళ ముందే వాళ్ళ అమ్మ అక్క ఇద్దరు చనిపోయి ఉంటారు. ఈ ఇన్సిడెంట్స్ తోనే దేవికి మెంటల్ షాక్ తగిలి గతం మొత్తం మర్చిపోతుంది. అప్పుడే ఆమెలో మాయా అనే క్యారెక్టర్ పురుడు పోసుకుంటుంది. సీన్ మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. సత్య సురేష్ భార్యని ఒక లాజిక్ అయితే అడుగుతాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం అరుణ్ ని రైట్ హ్యాండ్ తో, మరో కొడుకు రుద్రాని లెఫ్ట్ హ్యాండ్ తో, శివాని మళ్ళీ రైట్ హ్యాండ్ తో చంపేశారు. అంటే కిల్లర్ కి 2 చేతులు వాడడం వచ్చన్నమాట. ఒకవేళ దేవి కిల్లర్ అయితే తనకి టాలెంట్ ఉంది, మరి ఈ ఇంట్లో 2 చేతులు వాడేది ఇంకా ఎవరు ఉన్నారు అని చెప్పి పాయింట్ అయితే లాగుతాడు. దానికి ఆవిడ మా ఆయన సురేష్ కి కూడా 2 చేతులు వాడడం వచ్చు, కానీ సొంత కన్న తండ్రే పిల్లల్నైతే చంపకూడదు కదా అని చెప్తుంది. మరొక పక్క సుమన్ ఐసీలో ఉండగా ఆ కిల్లర్ గాడు ఆమెని లేపేయడానికి వస్తాడు. కరెక్ట్ గా అదే టైంకి సత్య ఎంట్రీ ఇచ్చి వాన్ని పట్టుకొని స్టేషన్ కి లాక్కెళ్లి కుమ్మేస్తుంటాడు. ఇక పక్క లాకప్ లో ఉన్న దేవి దగ్గరికి సత్య అయితే వచ్చేస్తాడు. అప్పుడు దేవి మాయా క్యారెక్టర్ లో ఉంటది. నిజం చెప్పు మాయా, ఆ ఫ్యామిలీని చంపింది నువ్వే కదా అని చెప్పి అడిగితే అప్పుడు మాయా అసలు ట్విస్ట్ అయితే రివీల్ చేస్తుంది. నేను చంపాలి అనుకుంటా సార్, కానీ ప్రతిసారి ఆ దేవి నన్ను ఆపేస్తుంది, సో చంపింది నేను కాదు దేవి కూడా కాదని చెప్తుంది. అది వినగానే సత్య మైండ్ బ్లాక్ అవుతుంది. అంటే వాళ్ళందరినీ చంపింది దేవి కాదు, మాయ కూడా కాదు, మరి ఇంకెవరు అని చెప్పేసి షాక్ అవుతాడు. ఇక దేవి రూపంలో ఉన్న మాయ మాట్లాడుతూ ఆ ఇంట్లో మరో హత్య జరగబోతుంది సార్, మీరు అస్సలు ఆపలేరని చెప్పి సవాల్ విసురుతుంది. నెక్స్ట్ డే సత్య మళ్ళీ సురేష్ ఇంటికి వస్తాడు. నీ కిల్లర్ గాడు కూడా దొరికిపోతాడు, మొత్తం కక్కేస్తాడని చెప్పేసి సురేష్ కి షాక్ ఇస్తాడు. ఇక్కడే సురేష్ బండారం అయితే మొత్తం బయటపడుతుంది. దేవి బాయ్ ఫ్రెండ్ చిరాక్ కి ఈ ఫ్యామిలీ స్కాండల్స్ తెలుసు అని వాడిని చంపేసింది కూడా సురేషే. పింటుగాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని తెలిసి వాడు బ్రతికి ఉంటే కష్టం కాబట్టి వాడిని లేపేసింది కూడా సురేషే. 10 ఏళ్ల క్రితం రితికా అనే అమ్మాయితో సురేష్ కి ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఆమె డివర్స్ అడిగితే సోషల్ ఇమేజ్ పోతుంది అని చెప్పేసి ఆమెను కూడా లేపేస్తాడు. ఆ విషయం పింటుకు తెలుసు కాబట్టి వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి వాడిని లేపేశాడు. ఇవన్నీ కూడా 10 ఏళ్ల క్రితమే సత్య వాళ్ళ నాన్న కనిపెట్టుంటాడు. అందుకే ఆయన్ని యాక్సిడెంట్ చేయించి లేపేశాడు ఈ సురేష్ గాడే. మొత్తం విన్నాక సత్య ఫుల్ ఫైర్ మీద మర్యాదగా స్టేషన్ కి రారా సురేష్ గా అని చెప్పి అంటాడు. ఇక సురేష్ గాడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో సరేలే కోర్టులో చూసుకుందాంలే అని చెప్పేసి బట్టలు మార్చుకుందామని లోపలికి వెళ్తాడు. అప్పుడు సత్య వెళ్తూ వెళ్తూ ఒక మాట అయితే అంటాడు. నీకొక నిజం తెలుసా సురేష్, నీ కూతురు శివాని పడుకుంది వేరెవరితోనూ కాదు సురేష్, నీ శిష్యుడు, ఇన్నాళ్ళు నువ్వు నమ్మకంగా ఉన్న ఆ కిల్లర్ గాడితోనే అని చెప్పేసి నిజం మొత్తం చెప్పేస్తాడు. అది వినగానే
వెంటనే సురేష్ కి రక్తం మరిగిపోయి బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్తాడు. సురేష్ బట్టలు మార్చుకోవడానికి లోపలికి వెళ్తాడు కదా, కాసేపటికి సురేష్ భార్య వచ్చి గట్టిగా అరుస్తుంది. సత్య పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూస్తాడు. అక్కడ సురేష్ గడి శివం పడి ఉంటది. అంటే కత్తి ఆవిడ చేతిలో ఉంటది. అలాగే నా మొగుడిని చంపేసింది నేనే అని చెప్పేసి సురేష్ భార్య షాకింగ్ స్టేట్మెంట్ అయితే ఇస్తది. ఆ తర్వాత సత్య అరుణ్ హత్య జరిగిన ప్లేస్ కి వెళ్తాడు. కిల్లర్ అరుణ్ ని చంపేటప్పుడు వాడి వేలుకున్న ఉంగరం అయితే అక్కడ పడిపోయి ఉంటది. సో అదే క్లూగా దొరుకుతది. ఆ రింగ్ కోసం సత్య రూమ్ అంతా వెతికితే ఫైనల్ గా ఆ రింగ్ అయితే దొరుకుతది. అది దొరకగానే సత్య ఫేస్ లో ఒక కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తది. వెంటనే సత్య ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి మళ్ళీ ఎంక్వైరీ షురూ చేస్తాడు. విజయ్ అదే సురేష్ అల్లుడిని ఎంక్వైరీ చేస్తూ సడన్ గా 2 బాల్స్ వాడి వైపు విసురుతాడు. వెంటనే విజయ్ టక్కున 2 చేతులతో ఆ బాల్స్ ని పట్టేసుకుంటాడు. అంటే విజయ్ గారు కూడా 2 చేతులు ఈక్వల్ గా వాడగలడు అని సత్యకి కన్ఫర్మ్ అవుతుంది. వెంటనే సత్య ఆ దొరికిన రింగ్ అయితే చూపిస్తాడు. అది కూడా విజయ్దే. ప్రస్తుతం వాడి చేతికి రింగ్ ఉండదు. సో అక్కడ అడ్డంగా దొరికిపోతాడు. విజయ్ నవ్వేసి ఫైనల్ గా నన్ను పట్టేసుకున్నావు కదరా అని చెప్పేసి అంటాడు. అప్పుడు సత్య సరే సరే ఎలాగో దొరికిపోయావు కదా, ఇక ఆ నలుగురిని ఎందుకు చంపేశావో చెప్పమని అడిగితే అప్పుడు విజయ్ అంటాడు, సార్ నలుగురు కాదు మొత్తం 5 సార్ అని చెప్పి పెద్ద బాంబేస్తాడు. అంటే ఇందాక లోపలికి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళిన సురేష్ ని లేపేసింది కూడా ఆవిడ కాదు, ఈ విజయ్ గడే అన్నమాట. వాడే గ్లౌజులు వేసుకుని సురేష్ ని అలా పొడిచేసి చంపేసి ఉంటాడు. అదే ఆవిడ చూసేసి ఉంటది. కానీ తన అల్లుడిని కాపాడుకోవడానికి ఆ నేరం తన మీద వేసుకుంటది. ఇక్కడ నుంచి ట్విస్ట్లు అయితే రివీల్ అవుతాయి ఫ్రెండ్స్. యాక్చువల్ గా విజయ్ ఎవరో కాదు, చిరాగ్ కి బ్రదర్ అని చెప్పి రివీల్ చేస్తాడు. విజయ్ సత్యాన్ని నన్ను ఎలా గుర్తుపట్టావు అని చెప్పి అడుగుతాడు. దానికి సత్య నీ నర్వస్నెస్ మొత్తం నిన్ను పట్టించేసిందిరా, నువ్వు టెన్షన్ పడ్డ ప్రతిసారి నీ చేతికున్న రింగుని తిప్పుతూ ఉంటావు కదరా, మొన్న దేవిని వాటర్లో నుంచి కాపాడినప్పుడు కూడా నువ్వు అలాగే చేశావు. కానీ శివాని హత్య జరిగిన రోజు నుంచి నీ చేతికి రింగ్ అయితే లేదు. అయినా కూడా అలవాటు కొద్దీ నువ్వు ఆ వేల్ని తిప్పుతూనే ఉన్నావు. అది నేను నోటీస్ చేశాను. ఆ రింగ్ కోసమే వెతికి పట్టుకున్నాను అని చెప్పి క్లారిటీ ఇస్తాడు. ఇక్కడ విజయ్ ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 6 ఏళ్ల క్రితం విజయ్ వాళ్ళ అన్నయ్య అదే దేవి లవర్ చిరాగ్ ఇంటికి ట్యూషన్ చెప్పడానికి అయితే వస్తాడు వాళ్ళిద్దరికి. ఈ శివాని రోజు వాని చూస్తూ లవ్ చేస్తూనే ఉంటుంది. అలాగే తన దరిద్రపు బుద్ధితో చిరాగ్ ని లైన్ లో పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే దేవి చూసేసి శివాని చాలా తిడుతుంది. అలా వాళ్ళ ముగ్గురు మధ్య చాలా గొడవ అయితే జరుగుతుంది. అప్పుడే కోపంలో ఆ కంపాస్ తో శివాని చేతి మీద గట్టిగా పొడి చేస్తుంది. కానీ అప్పుడే శివాని రివర్స్ లో గేమ్ ప్లే చేసి దేవికి చిరాగ్ కి అఫైర్ ఉందని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పి అబద్ధం చెప్తుంది. దేవి చిరాగ్ ఎంత మొత్తుకున్నా కూడా ఎవరు వినరు. పైగా సురేష్ కొడుకులు ఆ ఇద్దరు బట్టల్ని లాగేసి రూమ్ లో బంధించేస్తారు. ఇది చిరాగ్ చూసి తట్టుకోలేక చాలా ఏడుస్తాడు. సురేష్ అందరి ముందు అవమానించడంతో చిరాగ్ అక్కడే ఉరివేసుకొని చనిపోతాడు. ఇండైరెక్ట్ గా వాడే కారణం అవుతాడన్నమాట. ఆ బాధ తట్టుకోలేక చిరాగ్ ఫ్యామిలీ కూడా చనిపోతారు. తన అన్నయ్య చావుకి తన ఫ్యామిలీ నాశనం కావడానికి కారణం ఈ సురేష్ ఫ్యామిలీ కాబట్టి పగ తీర్చుకోవడానికి విజయ్ గా పేరు మార్చుకుని మంచివాడిగా నటిస్తూ ఈ ఇంట్లోకి వచ్చాడు. శివానిని పెళ్లి చేసుకుని ఒక్కొక్కరికి నరకం చూపించి చంపేశాడు. ఫైనల్ గా కోర్టు విజయ్ కి శిక్ష అయితే వేస్తది. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత దేవికి పిచ్చి తగ్గి నార్మల్ అయ్యి హాస్పిటల్ నుంచి బయటకు వస్తది. సత్య వాళ్ళమ్మ దేవిని పికప్ చేసుకోవడానికి అయితే వస్తారు. సత్య వాళ్ళమ్మ దేవిని చూసి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అమ్మా అని చెప్పి అడుగుతది. అలా ఒక ఎమోషనల్ అండ్ హ్యాపీ ఎండింగ్ తో స్టోరీ అయితే ఫినిష్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు స్టోరీ ఎలా అనిపించింది, నచ్చిందా? సిరీస్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.